వేసుకునే బట్టలు నార్మల్గా ఉన్నా చిన్నపాటి బ్యూటీ టిప్స్ అలాగే మనం వేసుకునే హెయిర్ స్టైల్స్తో వచ్చే లుక్కే వేరు. అట్లా మన లుక్ని అద్దిరిపోయేలాగా చేసేది బ్యూటీషియన్స్ అలాగే హెయిర్ స్టైలిస్ట్లు. ఒక నార్మల్ హెయిర్ సెలూన్ బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి అడుగులు మొదలు పెడితే ఈరోజు ప్రస్తుత ఈ సమాజంలో ఉన్న పోటీని తట్టుకొని సెలబ్రిటీ బ్యూటీషియన్గా పేరు సంపాదించుకున్న ప్రముఖ బ్యూటీషియనిస్ట్ మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో జయ గారు. జయ గారు, మీరు చిన్నప్పటి నుంచి మీరు మెరుగులు దిద్దుకోవటం, మీ సిస్టర్స్కి హెయిర్ స్టైల్స్ చేయటం చాలా ఇంట్రెస్ట్ ఉండింది అని దాంతో అర్థమైంది. ఒక ప్రొఫెషనల్ స్థాయికి ఎదిగి ప్రొఫెషనల్గా మిమ్మల్ని మీరు నిరూపించుకునే టైం మాత్రం మీ హస్బెండ్ వల్ల వచ్చిందని అనుకోవచ్చా? ఆబ్వియస్లీ ఆయన ఎంకరేజ్ చేయకపోతే ఈ రోజు నేను లేను. ఏం చేస్తూ ఉండేవాళ్ళు? తను కూడా సేమ్ ప్రొఫెషన్, ఓకే. కాకపోతే నన్ను సపోర్ట్ చేశారు. ప్రతిదానికి వెనక ఉంది, యు గో జయ, నేనున్నాను, నువ్వు చెయ్యు, నువ్వు ముందుకెళ్ళు, చాలా ధైర్యం ఇచ్చారు, సపోర్ట్ చేశారు. సో అక్కడి నుంచి నేను ఆయన సపోర్ట్ ఇంకా ప్రపంచంలో ఇంకెవరు అవసరం కూడా ఉండదు. ఆయన వల్లే నేను చాలా వరకు బాగా పైకి వచ్చానని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎంతో మందికి సెలబ్రిటీస్కి చేస్తున్నారని రీసెంట్గా నేను విన్న వైఎస్ భారతి గారికి కూడా మీరు రెగ్యులర్గా బ్యూటీషియన్గా ఉన్నారు. చాలా ఆమెకి రెగ్యులర్గా మీ సేవలు అనేవి అందుతున్నాయని. ఇంకా అట్లా ఎవరెవరు గుర్తుండిపోయినారు ఇప్పటివరకు ప్రముఖులు అంటే ఎవరు? ఇప్పుడు పొలిటీషియన్స్ ప్రకారం అయితే కావ్య మేడం చేస్తున్నాను, అంటే మన కిషన్ రెడ్డి వాళ్ళ వైఫ్. చాలా ఇయర్స్ నుంచి మేడంకి. సో హెయిర్ అయితే మొత్తం నేనే చూసుకుంటాను. తనకి ఏదైనా హెయిర్కి సంబంధించింది అయితే కావ్య మేడం కానివ్వండి, అలాగే మన ఉమా మేడం గారు అంటే మన లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళ వైఫ్కి కానివ్వండి, ఇంకా వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి అనమాట, వాళ్ళ పెద్ద పాప అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇటు వైఎస్ భారతి మేడం గారికి ఇప్పటికి కూడా ప్రజెంట్ నేను ఇప్పటికి కూడా వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నాను. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అప్పుడప్పుడు వెళ్తాను. ఎప్పుడైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటే మన హెయిర్కి ఏమన్నా సంబంధించింది, హెయిర్ సెట్టింగ్ కానివ్వండి, ఇట్లా మూవీస్లో కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అన్నప్పుడు పెద్ద పెద్ద మేడం రమ్యకృష్ణ గారు కానివ్వండి, రోజా మేడం కానివ్వండి, ఇంకా అదర్ ఉన్నారు కొంతమంది. జయ గారు, అంటే ఒక నార్మల్ పార్లర్ స్థాయి నుంచి సెలబ్రిటీస్కి మీ సేవలు అందించే స్థాయికి ఎదిగారు అంటే ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. మిమ్మల్ని సెలబ్రిటీస్ కానీ ప్రముఖులు కానీ నమ్మటం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీ సేవల్ని నమ్మటం అయ్యిందండి 10 years నుంచి అయింది. ఇప్పుడు సింగర్స్ కౌశల్య గారు వస్తారు, మధుప్రియ వస్తారు మా సలూన్కి, నా ఓన్ సలూన్కి. రిలేషన్ బాగానే నడుస్తుంది ప్రెజెంట్. సెలబ్రిటీస్ తప్పకుండా మీ సెలూన్కి రావాల్సిందేనా, లేకపోతే మీరు షూటింగ్ స్పాట్స్కి వెళ్ళి సర్వీసెస్ సలూన్లోనే చేయాల్సి వస్తుంది. కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అవి మనం ప్రతిదీ షూట్లో చేయలేము. ఎగ్జాంపుల్ హెయిర్ స్పా కానివ్వండి, ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, కావాలంటే సలూన్కే రావాలి కదా, సెట్టింగ్ పర్పస్ అని కాదు. ఇంకా నేను వేరే హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం అయితే వాళ్ళు సలూన్కి రావాల్సిందే. ఇంకా హైలీ సెలబ్రిటీస్ వచ్చేసి మా హస్బెండ్ గారు చేస్తారు. ఓకే, ప్రకాష్ గారు అని. ఇందులో ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు హెయిర్లో మీరు ఎక్స్పర్ట్. హెయిర్, బ్యూటీ అండ్ మేకప్ అన్నిట్లో ఉన్నారు. ఎక్కువ ప్రశంసలు అంటే దేంట్లో దక్కుతాయి? హెయిర్ స్టైల్స్లోనా, లేకపోతే అదర్వైజ్ మీరు వేసే మేకప్ టిప్స్తోనా? మేడం అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి మ్యామ్. ఒక బ్యూటీ ఇప్పుడు తగ్గించాను, స్టాఫ్ పెరిగారు కాబట్టి బ్యూటీ ఏమీ ఎక్కువ చేయను. హెయిర్ అండ్ మేకప్ మాత్రం అన్నీ నేనే చూసుకుంటాను. ఓకే, పార్లర్ మన దగ్గర నుంచి మీ పార్లర్ నేమ్ ఏంటి, మీరు ఇచ్చే సర్వీసెస్ అంటే ఏం చెప్తారు? నా పార్లర్ వచ్చేసి ఇప్పుడు హిమాయత్ నగర్లో రన్ చేస్తున్నానండి. అది 18 years నుంచి ఉంది. 18 years నుంచి ఉంది యూనిక్ అని. చాలా మంది మన ఇప్పుడు మీరు నంబర్ ఇదే యూనిక్ సెలూన్కి ఎన్టీవీ ఛానల్ న్యూస్ రీడర్స్, తర్వాత TV9 వాళ్ళు, మా టీవీ అప్పట్లో ఆల్ ఛానల్స్ అండి, న్యూస్ రీడర్స్కి అందరికీ కట్ చేశాను నేను. ఓకే, ప్రతి యాంకర్స్కి ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసారంటే గుర్తుపడతారు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఒక లాక్డౌన్ అయినప్పటి నుంచి కొంచెం తగ్గారు, కానీ అదర్వైజ్ అంతకుముందు అయితే మొత్తం అన్ని ఆల్ ఛానల్స్కి న్యూస్ రీడర్స్కి నేనే చేసేది. సో మా మీడియా బ్యాచ్ కూడా చాలా అందంగా కనబడడానికి వెనక రీజన్ జయ మేడం అనమాట. నేను మళ్ళీ ఆన్ టీవీలో చూస్తాను వాళ్ళకి, చూసి ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయితే నేను ఆ షో అయిపోగానే వాళ్ళకి కాల్ చేస్తాను. మీరే చెప్తారు? నేనే చెప్తాను. గ్రేట్. సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ని కూడా తీసుకొస్తారు, లేదంటే కాల్ మాట్లాడిస్తారు ఎలా చేస్తే బాగుంటుంది సెట్టింగ్ అని. దాని గురించి నేను చాలా సజెషన్స్ ఇచ్చాను నేను.
అలా అప్పుడు అది ఇప్పుడు యూనిక్ అని హిమాయత్ నగర్లో నా పార్లర్ ఉంది. దాంట్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయండి. ఓకే. మీకు మేకప్స్, బ్రైడల్ మేకప్స్ కానివ్వండి, లైట్ మేకప్స్ కానివ్వండి, స్కిన్ ట్రీట్మెంట్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్కి సంబంధించిన ఆల్ హెయిర్ కట్స్ కానివ్వండి, స్టైలింగ్ కానివ్వండి, సో ట్రీట్మెంట్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి నా సలూన్లో, అన్నీ ఆల్ ఉన్నాయి. మీ అనుభవంలో కొత్తగా వచ్చిన మార్పులు ఈ బ్యూటీ రంగంలో అంటే ఏం చెప్తారు? మీరు మొదట్లో మీరు ఈ రంగంలో ఉన్నప్పుడు ఇప్పటికి వచ్చిన చేంజెస్ కానీ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. హ్మ్. అది అసలు ఎలా ఉందంటే, ఒకప్పుడు మీన్స్ అంటే ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువుండేవి. ఓకే. సలూన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ప్రొఫెషనల్స్ ఇప్పుడు కానీ గల్లీకి ఒక చాలా మంది పార్లర్. చాలా చాలా తక్కువుండేవాళ్ళు. హ్మ్. చాలా ఫేమస్, ఒక్కరిద్దరు ఫేమస్ ఉన్నా గూడా అంతా హైదరాబాద్ అంతా తెలిసేది. ఓకే. ఆ పేరు చెప్పంగానే హ్మ్. ఓహ్! పలానా హెయిర్ స్టైలిస్ట్ అవును. అని అంటే తెలిసేది. అంత రేర్ ఇప్పుడు ఉండేవి. ఇప్పుడు కొన్ని గల్లీకి వందల్లో ఒకటి. వచ్చేసారు. వందల్లో ఆర్టిస్టులు, వేలల్లో ఆర్టిస్టులు, అందరూ ప్రొఫెషనల్స్. హ్మ్. ఈ కొంచెము ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు కూడా వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఎంటెక్ చేసి, పీజీ చేసిన వాళ్ళు కూడా ఇదే ప్రొఫెషన్‌కి వస్తున్నారు. హ్మ్. అట్‌లీస్ట్ చదవని వాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా ఇదే ఫీల్డ్‌లోకి వస్తున్నారు. హ్మ్. సో, ఎవరు ఎక్కువ అంటే అమ్మాయిల సైడ్ ఎక్కువ అన్నీ వస్తున్నారా? అండి. ఫీమేలా? అందరూ మేలా? మేలు, అందరూ. ఫీమేల్ హ్మ్. అందరూ స్టైలిస్ట్‌లే. ఇప్పుడు ఓకే. హైదరాబాద్‌లో ఇప్పుడు ట్రెండింగ్ ఇదే. ఆ! బ్యూటీ కోర్సెస్. బ్యూటీ ఇన్‌స్టిట్యూట్స్ అయితే చెప్పొద్దసలు. మీ దగ్గర నుంచి అందిస్తున్నామా అట్లా ఆ! కోర్సెస్ కానీ నేను అట్లా? ఎప్పటినుంచో అందిస్తున్నాను. నా దగ్గర ఓకే. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు కూడా ప్రెజెంట్ నడుస్తుంది. ఓకే. కాకపోతే ఇంకా హైలీ అయ్యారు చాలా మంది హ్మ్. స్టూడెంట్స్ ఇప్పుడు. బ్యాచ్‌ల వారీగా ఉంటాయా అట్లా? బ్యాచ్‌ల వారీగానే ఉంటది. ఓకే. నేను కొంచెం ఆన్ టైమ్‌లో ఉండకపోవడం వల్ల కొంచెం హ్మ్. తగ్గిచ్చాను స్టూడెంట్స్‌ని. మీరే చెప్తున్నారు మొదట్లో కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. చాలా. బ్యూటీ కాన్షియస్ పెరిగింది. దట్ టు సేమ్ టైమ్ గల్లీకొక బ్యూటీ పార్లర్ పుట్టుకొచ్చిన రోజులు కదా ఇవి. ఎట్లా తట్టుకున్నారు ఈ పోటీని? ఇంత అంటే ఈ రంగంలోనే చాలా గట్టి పోటీ ఉంది నిజానికి. అవును. సో, ఎట్లా తట్టుకున్నారు? తట్టుకున్నారంటే మన చేతి వర్క్ అండి అది. హ్మ్. ఇప్పుడు ఒక ఒక కస్టమర్ ఉన్నారనుకోండి, తనకి ఒక ఫ్యాషన్ ఉంటది. అంటే ఒక్కరి దగ్గరే చేయించుకోవద్దు, అన్ని ప్లేస్‌లలో ట్రై చేయాలి హ్మ్. అనేసి నా దగ్గర చేసుకున్న వాళ్ళుంటారు. సో, ఇమ్మీడియేట్‌లీ అనిపిస్తది. అరే! ఇప్పుడు ఇదేనా, ఇంకొంచెం ట్రెండ్ మారుద్దాం, హ్మ్. కొత్త ప్లేస్‌కెళ్దాం, కొత్త వాళ్ళతో ట్రై చేద్దాం. హ్మ్. వెళ్తారు, నాకు తెలుస్తుంది. కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఇంకో ప్లేస్‌కెళ్తారు, అక్కడ సాటిస్ఫాక్షన్. ఓన్లీ 6 మంత్, 1 ఇయర్ తిరుగుతారు. హ్మ్. 1 ½ ఇయర్‌కి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. నాకు 1 ఇయర్ బ్యాక్ బాగుండే, హ్మ్. అప్పుడు పిక్చర్స్ బాగున్నాయి, నాకు ఎక్కడ పోయినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, మీరే చేయాలి అన్న క్లయింట్స్ చాలా మంది ఉన్నారు నాకు. హ్మ్. సో, అయితే అలాంటి పాత కస్టమర్లు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అప్డేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మేము కూడా ఫాలో అవ్వాలి కదా! సో, అవ్వాల్సొస్తుంది. నేను ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉండలేను అవును. కదా! సో, మళ్ళీ నేను ఇప్పుడు కూడా ఎలా నడుస్తుందో ట్రెండ్ దానికి ఈక్వల్‌గా ఉంటాను. మీరు కూడా నేర్చుకోవాల్సొస్తది ఎప్పటిదప్పుడు నేర్చుకోవాలి. కదా! ఇది క్లోజ్ అవ్వదండి. ఇది హ్మ్. ఎప్పటికి దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. హ్మ్. ఇది ఇంకా పోతూనే ఉంటది. ఇంకా స్టైలింగ్, ఫ్యాషన్ ఎక్కువ అవును. అవుతూనే ఉంటది. అవును. ఎళ్ళాలి. ఎవరు కొత్తది ఏదొస్తే నేర్చుకోవాల్సిందే వెళ్ళి. ట్రెండ్ మారుతుందంటున్నారు ట్రెండ్ మీరే. మారుతుంది. జమానా మారుతుంది. మారింది. సో, దాన్ని బట్టి మీరు కూడా మారాలి. నేర్చుకోవాల్సొస్తున్నది. ఖచ్చితంగా సో, మారాలి. ప్రస్తుత ట్రెండ్‌లో ఏది ఎక్కువగా నడుస్తోంది? అంటే మేకప్ టిప్స్ ఎక్కువ కోరుకుంటున్నారా? లేకపోతే హెయిర్ స్టైల్ ఎక్కువ వేసుకోవటం కోరుకుంటున్నారా? ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఆబ్వియస్లీ లేడీస్‌కి మేకప్, హెయిరే గదండీ హ్మ్. ఇంపార్టెంట్. ప్రతిదీ ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేస్తే అన్నీ అవే. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు బ్యూటీ చిన్న ఒక ఎక్స్‌పర్ట్స్ ఒక లాగే చెప్తూ 10 ఉంటారు. ఇయర్స్ బేబీ దగ్గర నుంచి కూడా క్లియర్‌గా మేకప్ ఎలా చేసుకోవాలో చెప్తారు. హ్మ్. ఒక హెయిర్ స్టైల్ ఇబ్బంది అవ్వచ్చు గానీ, మేకప్ మాత్రం అన్ని టిప్స్ మనకి అవును. ఈజీగా ఆన్‌లైన్‌లో దొరికిపోతున్నాయి, యూట్యూబ్‌లో దొరికిపోతున్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఎఫెక్ట్ దొరికిపోతున్నాయి. అవ్వట్లేదా మీకు? అదే చెప్తున్నాను, అవుతది. బట్ ట్రై చేస్తారు. మళ్ళీ హ్మ్. కొత్త కస్టమర్‌లొస్తారు. కొంతమంది తను జయ చేస్తేనే నాకు హ్యాపీగుంటది. హ్మ్. కొంతమంది అట్లా అడిక్ట్ అయిపోతారు. హ్మ్. ఒక మనిషికి అడిక్ట్ అయిపోతారు. తను చేస్తేనే హ్యాపీ, హ్మ్. ఆమెతోనే నాకు హాయిగుంటది, నేనెందుకు రిస్క్ తీసుకోవాలి ప్రతిసారి, హ్మ్. ఏదన్నా అవుతే ఎట్లా అని కొంచెము పెద్ద పెద్ద ఈవెంట్స్ అలా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసుకోరు. హ్మ్. వాళ్ళు నన్నే పిలిపించి చేయించుకుంటారు. కాస్మెటిక్స్ ఏవైనా ఆర్గానిక్ వైపు ఎక్కువ అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఏది చూసినా ఆర్గానిక్ మయం అవుతున్నది గదా! సంప్రదాయ పద్ధతిలో మేకప్ కానీ, సాంప్రదాయ పద్ధతిలో మసాజులు కానీ కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. హ్మ్. ఉన్నారు. ఎందుకని మన దగ్గర కేరళ మసాజ్‌లకే, కేరళ బాడీ మసాజ్‌లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఏంటి ఆ స్పెషల్ ఏంటి? కేరళ మసాజ్ ఏంటంటే అది ఆ పేరులోనే ఉంది. హ్మ్. కేరళ అనంగానే మసాజ్‌కి ఫేమస్ అదండి. హ్మ్. బాడీ మసాజ్, థాయ్ మసాజ్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా! హ్మ్. ప్రెషర్ పాయింట్స్ స్పెషల్లీ వాళ్ళు ఓహ్! చాలా మంచిగా ప్రెషర్స్ ఇస్తారు. ఓకే. వాళ్ళ ప్రెషర్ పాయింట్స్ సెపరేట్ ఉంటాయన్నమాట. దానికే ఇష్టపడతారు. ఇప్పుడు కేరళ అని కాదు, మన హైదరాబాద్‌లో కూడా నేర్చుకున్నారు. మన హ్మ్. హైదరాబాద్‌లో కూడా ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఎంత పాయింట్స్ ఇవ్వాలి, ఎంత రిలాక్సేషన్ ఇవ్వాలి, ఎలాంటి అంటే అది ఒక టెక్నిక్ ఉంటదన్నమాట హ్మ్. బాడీలో. సో, అది అందరి వల్ల కాదు. దానికి చాలా కోర్స్ కావాలి. కోర్స్ ఉంటే సరిపోదు మళ్ళీ హ్మ్. దానికి. ప్రాక్టీస్ ఉండాలి. మంచి ప్రాక్టీస్ ఉండాలి.
ప్రాక్టీస్తోనే వస్తుంది అది. చూడండి న్యూగా లర్న్ చేసిన అమ్మాయిలతోటి చేయించుకోలేరు, వాళ్ళు కొంచెం ప్రెషర్ పాయింట్స్ అటు ఇటు పెట్టినా హెడేక్ వస్తుంది. సో అది కాదు, అది ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచిగా చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కేరళ మీరు అన్నట్టుగా కేరళ వాళ్ళు చాలా ఫేమస్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు నేర్చుకున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇక్కడ వాళ్ళతో చేయించరు, వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ పెద్దవాళ్ళకే తెలుస్తుంది. సో ఆ ప్రెషర్ పాయింట్స్ అనేది అట్లా కొంతమంది లేదు అంటే ఇప్పుడు మనకు అందరికీ సోషల్ మీడియాలో వచ్చేస్తే పాపం కొత్త వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానీ చేయించుకుంటారు వెళ్ళి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయితే చేయించుకోరు, మాకు తెలుస్తుంది కాబట్టి. ఓకే. జుట్టు టెక్స్చర్ ఎట్లా ఉన్నా, నిజానికి నల్లగున్నా కూడా హెయిర్ కలర్ అయినా కలర్స్ వేస్తున్న పరిస్థితి, కలర్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంచెం లేయర్స్ ఒక కలర్ వేరే కలర్స్తో హైలైట్ చేయటం, సో ఆ లేయర్స్ని, ఇట్లాంటి ట్రెండ్ ఎప్పటి నుంచి మొదలైంది మీకు తెలిసినంత వరకు? ప్లస్ దానివల్ల నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? మనకు నల్లగా ఉన్నప్పటికీ కూడా కలర్స్ వేసుకోవడం అంటే నిజంగా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? అది ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కలర్స్ ఎక్కువైందని, ఇది ఇప్పుడు కాదండి, 20 years ముందు నుంచి కూడా హైలైట్స్ ఉండేవి. కాకపోతే చాలా తక్కువ మంది, చెప్పాను కదా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది పబ్లిక్లో, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అప్పుడు అలా లేకుండే, ఓన్లీ సెలబ్రిటీస్కి కొంచెం హైఫై రిచ్ పీపుల్కి మాత్రమే తెలుసున్న ఈ టెక్నిక్స్ అన్ని ప్రతి చిన్న ఒక మిడిల్ క్లాస్ ఈ క్లాస్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో మళ్ళీ అప్పుడంత ప్రైజెస్ కూడా లేవు, ఇప్పుడు తగ్గినాయి కూడా, ప్రైజెస్ కంఫర్టబుల్ ఉన్నాయి అందరికీ కంఫర్ట్ జోన్ ఉంది. ప్రైజెస్ తగ్గాయి. సో అప్పుడు ఏంటంటే హైలైట్స్ అవి చాలా చాలా ఫ్యాషన్ ఉండే, చాలా రేర్ గా కనిపించేది. ఆ కలర్ వేసుకున్న వాళ్ళు చాలా స్పెషల్ గా కనిపించే వాళ్ళు, అది వేరే ఉంది. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఏమైనా డ్యామేజ్ ఉండొచ్చా, బ్లాక్ హెయిర్ వాళ్ళకి ఎందుకు వేసుకుంటున్నారంటే చూడండి, బ్లాక్ హెయిర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ కలర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. సో హెయిర్ తోటే చాలా చాలా అంటే చాలా లుక్ చేంజ్ అవుతుంది. సో హైలైట్స్ వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. గ్రే హెయిర్ మనకి రానంత వరకు, వన్స్ మనకి గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫ్యాషన్ కలర్లోకి వెళ్ళలేం. సో ఫ్యాషన్ కలర్ బ్లాక్ హెయిర్లోనే వేసుకొని దాన్ని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. సో హైలైట్ చేసి ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా ట్రెండీగా, చాలా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు అన్న డ్రై అవ్వడము, డ్యామేజ్ అవ్వడం, హెయిర్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఆబ్వియస్లీ అవుతుంది. కలర్ అంటేనే కెమికల్, కెమికల్ ఉంటుంది. కెమికల్ లేకుండా దానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కలర్ పెట్టుకున్నందుకు, స్ట్రైట్నింగ్ చేయించుకున్నందుకు, కెమికల్ వాడినందుకు, దానికి ప్రొటెక్ట్ చేయడానికి దానికి మనం ఏదైతే వాడతామో దానికి సంబంధించిన ఆ బ్రాండ్ షాంపూ కండిషనర్స్ వాడాలి. ఆ షాంపూ కండిషనర్ ఖచ్చితంగా వాడాలి. మళ్ళీ 2 monthsకి ఒక్కసారైనా పార్లర్ విజిట్ చేయాలి, హెయిర్ స్పా లాంటివి చేయించుకోవాలి. టెక్నీషియన్ కి మీరు చూపియాలి హెయిర్ ఎలా ఉంది. డిఫరెన్స్ ఉన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎనీ బ్రాండ్. వితౌట్ కెమికల్ మనకి హెయిర్ కలర్ రాదు కదండి, వితౌట్ కెమికల్ మనకి కలర్ రాదు. ఇప్పుడు కలర్ వస్తుందంటే మీరు నమ్మరు, ఇప్పుడు మనం హెన్నా అప్లికేషన్ చేస్తే చాలా మంది కెమికల్ కాదంటారు. ప్రూఫ్ చేయండి హెన్నాలో కెమికల్ లేదని, కలర్ ఎలా వస్తుంది? అయ్యయ్యో, ఇప్పుడు అసలు మొత్తం సమాజం అంతా హెయిర్ కలర్స్ కి ఆల్టర్నేట్ మంచిగా సాంప్రదాయబద్ధంగా అంటే హెన్నా 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 అని, ఆ హెన్నా కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ అదే కదండి. మీరు కెమికల్ కాకపోతే కలర్ ఎందుకు చేంజ్ అవుతుందండి? కలర్ రాదు ప్యూర్ హెన్నా తోటి. మీరు మెహందీ తీసుకోండి, ఆకు తీసుకోండి, ఆకు పట్టిస్తే కలర్ క్యాచ్ అవుతుందా? అవ్వదు. కెమికల్ కలిపితేనే వస్తుంది. తెలియక పెట్టుకుంటారు, డ్రై అవ్వదా? మామూలు మనం వాడే కలర్ కంటే కూడా హెన్నా తోటి ఇంకా డ్రై అవుతుంది, ఇంకా డ్రై అవుతుంది హెయిర్. అది తెలియక వాడేస్తారు. నేను సజెషన్ చెయ్యను హెన్నాకి, ఎందుకంటే కలర్ కంటే హామ్ అది. కలర్ వేసుకోవడం కంటే హామ్ అది. సో డ్రై హెయిర్ వాళ్ళకి అస్సలే వాడకూడదు. కొంచెం స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్, హెల్దీ హెయిర్ కి వాడితే ఓకే, బట్ డ్రై హెయిర్ వాళ్ళకి వాడితే ఇంకా డ్రై అయిపోతుంది. ఎందుకంటే నాకు చాలా మంది కస్టమర్లు వస్తారు డ్రై చేసుకుని హెయిర్, మేడం మాకు ఇట్లా హెన్నా పెట్టినాక ఇట్లా అయింది, ఇలా అలోవెరా జెల్ పెట్టినాక ఇట్లా అయింది. అవి నాట్ గుడ్ అని నేను చెప్పను, కాకపోతే హెయిర్ టెక్స్చర్ చూడాలి మనం. లేదు, ఇదైతే గుడ్డిగా ఒక మిత్ ఉంది. ఏమనంటే ఏ హెయిర్ కి సెట్ అవుతుంది, ఏ హెయిర్ కి సెట్ కాదో మేము సజెషన్ చేస్తాం. మీరు హెన్నా పెట్టాలి అంటేనే, మేము పెట్టాలంటేనే మీరు పెట్టండి, మాకేం ఉండదు దాంట్లో. ఎంతో మంది ఉన్నారు కాబట్టి సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను. నేను అందరికీ హెన్నా సజెస్ట్ చేయను నేను. చాలా డ్యామేజ్ అవుతుంది హెయిర్, డ్రై అయిపోతుంది. షాంపూ బ్రాండ్స్ వల్ల ఎక్కువ డ్రై అవుతుందా, హెన్నా అప్లికేషన్ వల్ల అవుతుందా, లేకపోతే కండిషనర్ పెట్టకపోవటం వల్ల హెయిర్ డ్రై అవుతుందా? హెయిర్ డ్రై అనేది ఒక్కదాని వల్ల చెప్పలేనండి నేను,
ఎందుకంటే ఒక్కొక్కరి హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి తొందరగా ఆయిలీ అయిపోతుంది స్కాల్ప్ 24 అవర్స్కే. కొంతమందికి 1 వీక్ హెయిర్ వాష్ చేయకపోయినా ఆయిల్ అవ్వదు. ఓకే. మిడిల్ అండ్ ఒక డ్రై ఉంటుంది. సో అది హెన్నా వల్ల వచ్చి ఉంటుందా, కలర్ వల్ల వచ్చి ఉంటుందా, న్యాచురల్గా వచ్చి ఉంటుందా తెలియదు. సో మేము చూస్తాం, ఫస్ట్ మా దగ్గరికి వస్తే మేము చెక్ చేస్తాం వాళ్ళకి ఏ షాంపూ పెట్టాలి, హెయిర్ స్ట్రక్చర్ని బట్టి ఏ కండిషనర్ పెట్టాలి, లేదా ఈ షాంపూ కండిషనర్కి అవుతుందా కాదా వర్కౌట్, లేదంటే మనం హెయిర్ స్పా చేద్దామా, అది కూడా కాదు అంటే బొటాక్స్ చేద్దామా, ఓకే. అట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనము చెప్పలేము ఇదే చేసేయాలంటే అప్పుడు అన్ని హెయిర్ వాళ్ళు ఒకేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, అప్పుడు వర్కౌట్ అవ్వదు. మీరు అన్న బొటాక్స్ కానీ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసుకోవటం కానీ నిజంగా మంచిదైనా? అంటే లాంగ్లో మనకి ఆఫ్టర్ దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత డబుల్ డ్యామేజ్ అవ్వటం కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవా? మేము చెప్తామండి వాళ్ళకి. ఇప్పుడు న్యాచురల్ హెయిర్ వాళ్ళు వచ్చారనుకోండి, 1 టైం కెమికల్ పెట్టేస్తాం, ఓకే. అంటే స్ట్రైట్ చేసేస్తాం. ఓకే. మీరు మళ్ళీ దాని మీద చేయకండి. ఒక టెక్నీషియన్ చేసినప్పుడు మీరు ఆ టెక్నీషియన్ దగ్గరికి రావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రూట్స్ నుంచి మళ్ళీ గ్రోత్ ఉంటుంది కదా, ఆ గ్రోత్ని మాత్రమే చేస్తాం. మళ్ళీ కావాలంటే రీటచ్అప్ చేస్తాం. స్ట్రైట్నింగ్ కానివ్వండి, ఈవెన్ బొటాక్స్ కానివ్వండి, ఏదన్నా స్మూత్నింగ్ కానివ్వండి, ఒక టెక్నీషియన్కే ఇవ్వాలి. ఇప్పుడు ఇంకోటి ప్రొఫెషనల్కే ఇవ్వాలి. మీరు అన్ప్రొఫెషనల్కి ఇచ్చారనుకోండి, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, న్యూ కమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. సో టాప్ టు బాటం చేసేస్తారు. అప్పుడు మనకి ఒక రూట్స్ నుంచి మిడిల్ వరకు వచ్చిన హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఉంటుంది, మిడిల్ నుంచి ఎండుకు వచ్చిన హెయిర్ అది కెమికల్ హెయిర్ ఉంటుంది. సో మనం టాప్ టు బాటం ఒకే కెమికల్ పెడితే కింద హెయిర్ క్యాచ్ చేస్తుంది చూడండి, అది డెడ్ అయిపోతుందండి. ఆ హెయిర్ డెడ్ అవ్వడం, డ్రై అవ్వడం, బ్రేక్ అయిపోవడం, ఇంకా చెప్పకూడదు. అది దానివల్ల లుక్ కూడా మొత్తం మారిపోతుంది. హెయిర్ లాస్ కదండి ఫస్ట్ సో ఆఫ్ ఆల్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి కస్టమర్ షిఫ్ట్ అవుతున్నారంటేనే బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. సో మీలాంటి సెలబ్రిటీస్కి చేసే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండరు. సో మరి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటానికి మీ దగ్గర ఏమైనా ఆస్కారం ఉందా? ఎట్లాంటి సర్వీసెస్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది? సెలబ్రిటీ సెలూన్స్ అంటేనే అది చాలా కాస్ట్తో కూడుకున్న పని. సో మా పల్లె టీవీ ప్రేక్షకుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మన దగ్గర ఏమున్నాయో చెప్తారా? మేడం చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, బంజారాల్స్, జూబ్లీల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ అటు వెళ్ళాను అనుకోండి, నా సర్వీస్ అక్కడ పెద్ద సలూన్స్ ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, స్టాఫ్ ఎక్కువ ఉంటారు, అక్కడ రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో నేను అంతకే చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను మామూలుగా హిమాయత్ నగర్ దగ్గరకు వచ్చాను అనుకోండి, ఒక మామూలు వాళ్ళు ఉన్నారనుకోండి, మనది వేరు కాబట్టి అక్కడికి తగ్గట్టుగా ఆ సర్వీసెస్కి. సో మీ సెలూన్ బట్టి ప్రైజెస్ లో మార్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చేసుకోవచ్చు మా సలూన్లో. చాలా మంది వస్తారు, అట్లేం ఉండదు. హై మీరు అనుకున్నంత హైగా కూడా ఏమీ లేదండి. ఇప్పుడు ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు కొంచెం తగ్గినాయని అనుకోవాలి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎక్కువైపోయారు, ప్రొఫెషనల్స్. కొంచెం ఏమైనా బ్యూటీ టిప్స్ చెప్పమంటే, ఇందాక మనం హెన్నా, నిజంగా నాకు కూడా ఈ విషయం తెలియదు. హెన్నాతో కూడా హెయిర్ కలర్ వేసుకున్న దానికంటే కూడా హెన్నా వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఇళ్లలో పెద్దవాళ్ళు ముఖ్యంగా కలర్స్ జోలికి పోరు. వాళ్ళు గుడ్డిగా నమ్మి హెన్నా లేకపోతే మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్, మీరు అన్నట్లు ఆ గోరింటాకును గ్రైండ్ చేసి పెట్టుకోవటం, ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దానికంటే ఇది ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రం ఇది కొత్తగా చెప్తున్నాను. నేను చెప్పాను కదండి, మీరు ట్రై చేయండి. అవును, మీరు ట్రై చేయండి. కెమికల్ ఆకు పెట్టండి, మీరు కలర్ రాదు. మరి అది హెన్నానే కదా, ఇది హెన్నానే కదా. ఇదెందుకు రెడ్ కలర్లోకి ఇలా మంచిగా ఇట్లా కలర్ ఎందుకు వస్తుంది, ఆరెంజ్ కలర్లోకి? అలా కెమికల్ లేదంటే కెమికల్ ఉంటేనే వస్తుంది. సో చాలా అనుభవం ఉంది, మీ మాటల్లో తెలిసిపోతుంది. సో ఇట్లాంటి టిప్స్ ఇంకా ఏమైనా చెప్పమంటే, ముఖ్యంగా హెయిర్ స్మూత్ ఉండాలంటే జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేయమంటే ఏం చెప్తారు? అదే చెప్పాను మేడం, హెయిర్ స్ట్రక్చర్ చూడాలి, అందరిది ఒకేలాగా ఉండదు కాబట్టి హెయిర్ చూడంగానే నేను చెప్తాను ఫస్ట్ వాళ్ళు ఏ షాంపూ వాడుతున్నారు, అది వాళ్ళకి పడుతుందా లేదా, వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, అంటే ఆయిల్ పెడుతున్నారా, లేకపోతే లీవ్ చేసుకొని పొల్యూషన్లో తిరుగుతున్నారా, లేదా టై చేస్తున్నారా, అట్లా అడుగుతాం అనమాట మేము. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది హెయిర్ తోటి, తర్వాత చూసి దాన్ని బట్టి మేము సజెషన్ చేయగలుగుతాము. ఓకే. సో ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి. ఇంట్లో టిప్స్ అంటే చూడండి, మనం పొల్యూషన్కి హెయిర్ లీవ్ చేయకపోతే ఆయిల్లో పెట్టామనుకోండి, ఆయిల్ అంటే 24 అవర్స్. ఇంకా మనం కాలేజ్లకి అయితే ఇప్పుడు ఎవరు ఆయిల్ లేదు, ఆఫీస్లకి కాలేజ్లకి ఆయిల్ అన్ని బంద్ అయిపోయినాయి. సో ఇంట్లో ఉన్నప్పుడన్నా కనీసం దాని పోషణ తీసుకోవాలని ఆయిల్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఫ్యాషన్లో ఆయిల్ ఎవరు పెట్టట్లేదు, కాకపోతే ఆయిల్ పెట్టాలండి. ఆయిల్ ఉండాలి ప్రాపర్గా, వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి, మంచి హెడ్ బాత్ ఉండాలి, మంచి షాంపూ ఉండాలి, మంచి కండిషనర్ ఉండాలి. కండిషనర్ పెట్టడం వల్ల హెయిర్ లాస్ అవుతుందని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. కాకపోతే ఎప్పుడు అవుతుంది అంటే, అది వెట్ హెయిర్లో కొంచెం హెయిర్ లాస్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మీరు ఆయిల్ పెట్టి కోమ్ చేసినా హెయిర్ పోతుంది, కొంచెం అంతో ఇంత పోవడం అది నార్మల్, అది పెద్ద
భూతద్దంలో చూసేంత విషయం కాదు. కండిషనర్ పెట్టడం వల్ల మీకు వెట్ హెయిర్లో కొంచెం ఏదో హెయిర్ లాస్ అవుతుంది, అంతకు మించి ఎప్పుడైతే మనకి డ్రై హెయిర్లో హెయిర్ లాస్ అవుతుంది, మనం ఇప్పుడు న్యాచురల్గా ఉన్నారు, మీరు కోమ్ చేసినప్పుడు కోమ్తో పాటు హెయిర్ వచ్చినా, మీరు నడిచేటప్పుడు ఫ్లోర్ మీద పడిపోయినా అప్పుడు దాని ఎఫెక్ట్ కొంచెం సీరియస్ అది కొంచెం మనము దాని గురించి సీరియస్నెస్గా తీసుకోవాలి. మామూలుగా దువ్వినప్పుడు పోయినా, ఆయిల్ పెట్టినప్పుడు పోయినా, వాష్ చేసినప్పుడు పోయినా అది పెద్ద ఏమీ లెక్కకు తీసుకునే అవసరం లేదు. ఓకే. ఏంటి జయ గారు మీ అల్టిమేట్ గోల్ ఇదే ఫీల్డ్ లో? అంటే ఏదైనా ఒక పెద్ద గోల్ లాగా పెట్టుకున్నారా, లేకపోతే ఎట్లాంటి డ్రీమ్స్ తో ఉన్నారు? నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నాది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా నేను చాలా చేయాలి. వావ్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఇంకా ఈ మాట చాలా చేయాలి, అంటున్నారంటే చాలా great. నేర్చుకునేది ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ని నేను ట్రైన్ చేయాలనుకుంటున్నాను. నా ప్యాషన్ అండి ఇది, నేను Okay. వదలను. చాలా ప్యాషన్ తో వచ్చారు. నాకు ఎక్కడ చదువుకున్నారు, ఏం నేను యాక్చువల్గా చదువుకున్నారు? ప్రాపర్ అంతా నేను ఇక్కడేనండి, Okay. నా బేసిక్స్ అంతా ఇక్కడే హైదరాబాదే. కాకపోతే నా ఇంగ్లాస్ వాళ్ళు వచ్చేసి కర్ణాటక. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా ఇక్కడే అయింది. ఓకే. ఏం చదువుకున్నారు? +2 అయింది. ఓకే, గ్రేట్. అంటే బ్యూటీకి చదువుతో సంబంధం లేకుండా Yes. ఇన్ని టిప్స్ అసలు just నేను ఇట్లా మీకు చిటికెలో రాగానే అదే చెప్పేస్తున్నారు. చెప్పాను, పీజీ చేసిన వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్కి వస్తున్నారు. ఒకప్పుడు +2 చేసిన వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, అవును. ఇప్పుడు అందరూ పీజీ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంకా పొలిటీషియన్స్, పెద్ద పెద్ద క్యాష్ పార్టీస్ అందరూ కూడా ఇదే ప్రొఫెషన్కి వస్తున్నారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పార్లర్స్ పెడుతున్నారు. మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు అసలు మీరు ఎన్ని పార్లర్స్, ఎంత అవును. పెద్ద పెద్ద సలూన్స్, అవును. అసలు టోటల్గా 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్ మొత్తం చేంజ్ అయింది. అవును. నేను ఈ 20 ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి 20 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఉండేవి సలూన్స్, చాలా తక్కువ ఉండేది. అప్పుడు నాకు చాలా పేరు ఉండేది. ఓకే. అంటే చాలా తక్కువ ఉండేవాళ్ళు, అంటే ఒక ఏరియాకి ఒక్కరు అలా నిజానికి అట్లా చాలా రీచ్ ఉండేవాళ్ళు. అయినారు జయ గారు మీరు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు ఉంటున్నారు, అవును, ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు ఆర్టిస్టులు ఉంటున్నారు. మీరు అన్నట్లు యూట్యూబ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నది టిప్స్ చాలా చెప్పడానికి. చాలా కానీ అన్ని గుడ్డిగా నమ్మచ్చా మనం? అట్లా చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారు యూట్యూబ్ టిప్స్ అనేవి. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రొఫెషనల్ లాగా చెప్తూ ఉంటారు అందులో. హెయిర్కి అయితే బ్రేక్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. హెయిర్ బ్రేక్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఉండదు కదండి. అవును, అవును. నేను మీకు మొదటి నుంచి ఈ ఫీల్డ్కి వస్తే Passion కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ ఉండాలి, అవును, practice అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే ఏదైనా చూడంగానే చేయగలరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూసినంత ఈజీ కాదు. ఇప్పుడు యోగా చూపిస్తారు, అవును, బెండింగ్ చేస్తారు, చూసే వాళ్ళకి చిన్నగా ఉందని చేస్తే చేయమని తెలుస్తుంది. చెయ్యలేరు. సో ఇది కూడా అంతే, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. చూడంగానే క్యాచ్ చేయాలి, వీళ్ళది ఏంటి హెయిర్, వీళ్ళ స్కిన్ ఏంటి, వీళ్ళేంటి అన్నీ గుర్తుపట్టేయాలి చూడంగానే. ఇప్పుడు మాకు ఎట్లుందంటే అది ఎక్కడ చేయించుకొచ్చారో కూడా గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నాం మేము. ఓకే, వావ్. ఇది ఎవరు చేశారు, ప్రొఫెషనల్సా అన్ప్రొఫెషనల్సా, అంత దాని అనుభవం ఉంది కాబట్టి. కాస్ట్ అన్నీ చూసుకుంటాం మేము. ఇదే ప్రొఫెషన్ కదా. సో ఇంట్లో నేను మా వారు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అవును, సేమ్ ఫీల్డ్ కాబట్టి. మీ ఇద్దరి మధ్యలో ఎట్లుంటది అంటే రెగ్యులర్ గా ఇదే టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారా, లేకపోతే తను ఎక్స్పర్ట్స్ కంటే ఎవరికి చేసినారు ఇప్పటివరకు మీ హస్బెండ్? అది ఆయన అడిగితే బాగుంటది, తను కూడా Okay. ఎక్స్పర్ట్స్ చాలా. ఇప్పుడు వైఎస్ జగన్ గారు కూడా ఓకే. మా హస్బెండే చేస్తారు. ఓకే. ఇప్పటికీ కూడా ప్రెసెంట్, ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా వెళ్ళేసి వచ్చారు. హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఇప్పుడు Okay. కాదు, చాలా మందికి చేస్తుంటారు. వాళ్ళ సెలబ్రిటీస్ అలోని ఇప్పుడు చెప్పలేము, చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు మా హస్బెండ్తో పార్ట్నర్స్, కో పార్ట్నర్స్ ఓకే. చాలా ఫేమస్ హెయిర్ స్టైలిస్టులు వాళ్ళు. 7 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. ఓకే. సో హైదరాబాద్లోనే ఫేమస్ హెయిర్ స్టైలిస్టులు. మీరు సర్చ్ చేస్తే గూగుల్లో వాళ్ళ అంతా ఫేమస్ ఆర్టిస్టులు. అల్లు అర్జున్ కానివ్వండి, ఓకే. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ప్రజెంట్ రష్మిక కానీ ఎవరు ఉన్నారు, అందరికీ వాళ్ళు 7 మంది అండి. 7 మంది హెయిర్ స్టైలిస్టులు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మంచిగా టాప్ 1లో నడుస్తుంది. F7 అనేసి మీరు సర్చ్ చేయండి. F7 జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళ సెలూన్. ఓకే. అది ఇంటర్నేషనల్ సెలూన్ లాగా చేశారు, చాలా బాగుంది, ఎక్సలెంట్ సర్వీస్. 30-40 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఓనర్ మై హస్బెండ్. ఓకే, సూపర్ సూపర్. నిజంగానే తనని అడగాల్సిన క్వశ్చన్ అది. సో మీ ఇద్దరు కలిసి పెట్టుకున్న డ్రీమ్స్ లో ఒక టాప్ 1 అంటే మీ వరకు ఏం చెప్తారు? యాక్చువల్గా మేము అనుకున్నామండి, చాలా పెద్ద సలూన్ పెట్టాలి, కొన్ని బ్రాంచెస్ పెట్టాలి. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు 2 బ్రాంచెస్ Okay. ఉన్నాయి. పెట్టాలనుకున్నాము, కాకపోతే పెట్టగలము, కాకపోతే ఇది ఇప్పుడు హిట్ అయ్యే ఛాన్స్లో లేవు. ఓకే. ఎందుకంటే మా కొలీగ్స్ చాలా మంది చాలా ఇన్వెస్ట్ చేసి పెట్టి ఫ్లాప్ అయ్యాయి. ఓకే. సో అవి చూస్తూ రిస్క్ తీసుకోండి, దాని మీద నేను పెట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కొంచెం చూద్దాం, డౌన్ అవుతుంది ఎంతైనా. ఇప్పుడు వచ్చిన న్యూ కమర్స్ మేబీ ఉండకపోవచ్చు, మా అంత డెడికేషన్ చేయలేరు వర్క్లో. మేము కొన్ని అవర్స్ నిలబడేవాళ్ళం, మార్నింగ్ నుంచి 10 నుంచి 6 వరకు. మేము లంచ్ కూడా అయ్యేది కాదు. 6 o'clock లంచ్ చేసేవాళ్ళం ఈవినింగ్. మళ్ళీ 6 స్టార్ట్ చేస్తే మళ్ళీ 9 వరకు స్టాండింగ్లోనే వర్క్ చేశాను నేను. ఓకే.
నేను చాలా వర్క్ చేసాం. మీ- ఆయన అలాగే వర్క్ చేశారు కాబట్టి మా అంత హార్డ్ వర్క్ ఇప్పుడు చెయ్యరు. ఇప్పుడు చాలా Okay. తక్కువ మంది ఉండే కదా. అవును, కొంచెం నేర్చుకోగానే పక్కకి వెళ్ళి పార్లర్ పార్లర్ పెట్టేసుకుంటున్నారు. నిజమే. పెట్టేస్తున్నారు కదా. సో క్లయింట్లు కూడా అంతమంది రారు. అవును. వర్క్ చేస్తేనే ఓనర్ కి రారు ఎప్పుడు. ఉమ్. ఓనర్ కి క్లయింట్స్ దొరకరు, వర్కర్కే. మేము మీకున్న వర్కర్ విత్ certification? ఓనర్ మేము. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? మీకున్న సర్టిఫికేషన్ అంటే ఏం చెప్తారు? మేడం ట్రైనింగ్ అంటే నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, హైదరాబాద్లోనే తీసుకున్నాను నేను. కాకపోతే నా ఎప్పటికప్పుడు కొత్త కొత్తవన్నీ నేను సెమినార్స్ మీ అటెండ్ ఓన్ గా చేయడము. నేర్చుకున్నారు? లే ఓన్గా సెమినార్స్ అటెండ్ చేశాను, ఓకే. చాలా ఈ సెమినార్స్. ఫీల్డ్ లో మీకు గురువు అంటూ ఉన్నారా? హస్బెండ్ మీ హస్బెండ్. నా గ్రేట్. హస్బెండే నా గురువు. మీ హస్బెండ్ మీ నా గురువా? గాడ్ ఫాదర్ ఆయన్ని. ఓకే. నా హస్బెండే అన్ని. ఆయన సపోర్ట్ లేకపోతే నేను అసలు బయటకు వచ్చేదాన్ని కాదు అసలు. ఆయన వద్దు అంటే ఇంట్లోనే ఉండిపోతుండే. సపోర్ట్ చేశారు. సో ఓనమాల నాకు- దగ్గర నుంచి ఒక పర్ఫెక్ట్ స్థాయికి యా, ఎదగారంటే మీ నా హస్బెండ్ గాడ్ కారణం ఫాదర్ అంటారు. ఆయన్ని. ఆయన సపోర్ట్. కాకపోతే ఎవ్రీ టైం కొత్త కొత్త అప్డేట్స్ అని అటెండ్ అయ్యేదాన్ని నేను. ఉమ్. ప్రతిదీ నాకు చాలా ఇష్టం అనమాట. ఏదైనా కొత్తది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉమ్. ఏదైనా కొత్తది వస్తే ఇప్పుడు కూడా నేను శారీ డ్రెప్కి వెళ్తాను. ఓకే. అంటే నేర్చుకోవడానికి వెళ్తాను. నేను ఇప్పుడు Okay. ఏమైనా కొత్త శారీ డ్రెప్ కొత్తది ఏదైనా టెక్నీషియన్ వచ్చారు, ఇట్లా బాంబే నుంచి చెన్నై నుంచి వెళ్ళారంటే నేను వెళ్తాను, వెళ్ళి నేను Okay. నేర్చుకుంటాను. ఏదైనా ఉండని, Okay. చిన్నదే కానివ్వండి, నాకు వచ్చిందే కానివ్వండి, Mm. ఇంకేదైనా టెక్నిక్ కొత్తగా వస్తుందేమో, టెక్నాలజీ మారింది, ఉమ్. ఇంకేదైనా వస్తుందని చెప్పేసి నేను ఇప్పుడు కూడా వెళ్తుంటాను. చాలా సపోర్టివ్ అండి మా ఫ్యామిలీ అయితే. చాలా మందికి చదువుతో సంబంధం లేకుండా ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఒక ఫీల్డ్లో ఎంత ఎదగొచ్చు అనేది మిమ్మల్ని చూస్తే చాలా అర్థమవుతుంది. ప్రస్తుత లేటెస్ట్ ట్రెండ్లో ఏది ట్రెండింగ్లో ఉంది, మీకు నచ్చింది ఏంటి? ఈ బ్యూటీ బ్యూటీ దాంట్లో ట్రెండ్ లేటెస్ట్ ట్రెండ్ అంటే ఏం చెప్తారు? మీకు ఇష్టమైన ట్రెండ్ అంటే ఏం చెప్తారు? మేడం, నా ప్రొఫెషన్లో ట్రెండింగ్ అంటే ఫ్యాషన్ చాలా అయిపోయింది. అది మేకప్ మేడం, స్పెషల్లీ మేకప్ గురించి చెప్పాలి. ఒకప్పుడు మేకప్ ఓన్లీ బ్రైడ్కే ఉండేది, ఓకే. ఓన్లీ బ్రైడ్కే. ఈవెన్ బ్రైడ్ సిస్టర్ కూడా చేయించుకునేది కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే బ్రైడ్ మదర్, బ్రైడ్ సిస్టర్, గ్రూమ్ సిస్టర్, గ్రూమ్ మదర్, వీళ్ళందరూ పక్కకు పెడితే వెడ్డింగ్ అటెండ్ చేసే వాళ్ళందరూ స్టేజ్ మీద ఎక్కితే ఎవరు బ్రైడ్, ఎవరు సైడర్స్, ఎవరు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఈక్వల్ టు పూల జడ దగ్గర నుంచి సైడ్స్ Equal గా ఈక్వల్ గా కోరుకుంటున్నారు. రిలేషన్ అందరూ వేసుకుంటున్నారు. ఉమ్. ఒక్క మన ఈ బాసింగం చూసి పెళ్లి కూతురుని గుర్తుపట్టాలే తప్ప, బా. ఇప్పుడు పెళ్లి కూతురు పక్కకి గ్రూమ్ సిస్టర్ నిలబడదు, గుర్తుపట్టడం కష్టం అండి. ఉమ్. ఇటు వాళ్ళ సిస్టర్ కానివ్వండి, ఈ గ్రూమ్ సిస్టర్ కానివ్వండి. మేకప్ అయితే ట్రెండ్ అండి బాబోయ్. ఉమ్. ఎవరు తగ్గుతూనే లేరు. ఉమ్. ప్రతిదీ వడ్డానం ఎవరండి, ఓన్లీ పెళ్లి కూతురు అవును, పెడుతుంది. నిజమే. వడ్డానం, పాపడ బిళ్ళ ఇట్లాంటివి పెళ్లి కూతురు ఒకప్పుడు మాత్రమే బ్రాహ్మణ్స్ పెట్టుకునే పెట్టేవాళ్ళమాట. మదర్ బ్రైడ్ వాళ్ళ మదర్ కానివ్వండి, గ్రూమ్ వాళ్ళ మదర్ కాని, ఇప్పుడు అందరు పెడుతున్నారు. అవును. పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా పెడుతున్నారు. ఉమ్. సో మాకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈవెంట్స్కి మాకు ఇట్లా ఉమ్. అర్థం కాదనమాట. ఒక నిమిషం ఏమైతుంది అసలు, ఏం జరుగుతుంది ఇక్కడ, స్టేజ్ మొత్తం వాళ్ళే ఉంటారు. ఉమ్. అందరూ బ్రైడ్ లుక్లోనే ఉంటారు. ఉమ్. ఏం మేకప్ ఏం తక్కువ కదా, అన్ని లైట్ మేకప్ అంటారు. ఉమ్. ఆ లైట్ మేకప్ అండి, నేను బ్రైడ్ వాళ్ళ సిస్టర్ అంటారు. ఎక్కడ కాంప్రమైజ్ గారు, ఉమ్. బ్రైట్ ఈక్వల్గా అక్కకు పెట్టింది చెల్లెలకి పెట్టాలి ఉమ్. అన్ని. ఉమ్. మెహందీ చూస్తారా, ఉమ్. మెహందీ ఇక్కడికి పెట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, బ్రైట్ చెల్లెలు, అవును. బ్రైట్ సిస్టర్స్. ఉమ్. ఏవి కాంప్రమైజ్ కావట్లేదు. కొత్త చీరనా మళ్ళీ దానికి, ఆ. కొత్త నగల, అవును. మంచి పూల జడల, ఉమ్. అసలు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంచెం తగ్గితే బ్రైడ్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, అయ్యో. బ్రైడ్ని హైలైట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మాకు బ్రైడ్కి ఎంత చేసినా కూడా, ఉమ్. మేము ఒక ఆర్టిస్ట్ చేసి మేము బయటకు వస్తాం, నెక్స్ట్ వాళ్ళ ఫొటోస్ చూస్తే ఉమ్. ఈక్వల్ టు బ్రైడ్ అండి అందరూ. అది కొంచెం మా ఎట్లా వల్ల deal డైజెషన్ చేస్తున్నారు? అవ్వట్లేదు మా ఎట్లా వల్ల. డీల్ చేస్తున్నారు? ఇంకా భలే మాకు funny ఉంది వెయిట్ నిజంగా. చేస్తున్నామండి, తగ్గుతుంది, పాపం మీకంటూ ఎన్ని కష్టాలు ఉంటాయి తెర వెనుక. కొంచెం తగ్గాలి అని అనుకుంటున్నాను మేము. ఉమ్. అందరిలో అవేర్నెస్ ఎక్కువ ముందే అయిపోయింది. మన కాంటాక్ట్ లో చెప్తారా అట్లా మేడం ఎంత మందికి చేయాలి, బ్యాచ్ ఎంత మంది, ఇటు అటు అవన్నీ తీసుకుంటారు? చెప్తారు ఖచ్చితంగా. ప్యాకేజెస్ ఉన్నాయి దానికి. ఓకే. బ్రైడ్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఇంకా అదర్స్కి ప్యాకేజ్ అవును. ఉంటుంది. సో మా టీంతో పాటు మేము వెళ్ళాలి కదా. సో ఓవరాల్ గా మీ బిజినెస్ బాగా పెరిగింది మరి ఈ లెక్కన. మేడం అదే ఆర్టిస్టులు కూడా పెరిగారని చెప్తున్నాను కదా. ఓకే. ఇంటికి ఇద్దరు ఉంటున్నారు. ఉమ్. సో ఆర్టిస్టులు కూడా పెరిగారు చాలా మంది. స్టూడెంట్స్, అప్కమింగ్ స్టూడెంట్స్ అంతా నాకు తెలిసి, నాకు మొన్న ఎక్కడో చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఈ 10th అయిపోగానే ఇంటర్మీడియట్కి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు చూడండి, కాలేజెస్కి. ఉమ్. అలా మందలు స్టూడెంట్స్ అండి. ఎక్కడ ఉమ్. ఓకే. బ్యూటీలో ఇక్కడ ఒక 500 మెంబర్స్, ఇక్కడ ఒక 500 మెంబర్స్ క్లాసెస్, ప్రతిదీ అక్కడ అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. ఓకే. అంత సీరియస్ గా నేర్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయా అక్కడ? నాకు ఇప్పుడు ఒక 2 years నుంచి నేర్చుకుంటున్నది మాత్రమే కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ 2 years వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఓకే. అది ఉంటుందో లేదో కూడా తెలియదు. ఓకే. అది డౌన్ అవ్వచ్చు, హై అవ్వచ్చు. ఉమ్. ఇంకా మనం వెయిట్ అవును, చూడాలి, time. వెయిట్ అంతే. చూడాలి, టైం బట్టి వేచి time decide చూడాలి అవుతుంది. అంతే. అవును. ఓకే. చూద్దాం. జై గారు ఇప్పటి వరకు మంచి సెలబ్రిటీస్ కి చేశారు. ఎవరికి చేసినప్పుడు మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎక్కువ ఆనందం కలిగింది?
అందరికీ బాగానే అనిపిస్తుంది నాకు. దాంట్లో ఇంకా మంచిగా అనిపించేదంటే నాకు వైఎస్ భారతి మేడం గారు. నోటి నిండగా జయ జయ అని ఎక్కడున్నా పిలుస్తూ ఉంటారు ఇంట్లో. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు నన్ను. నన్ను స్పెషల్లీ భారతి మేడం గారు ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు చాలా ఇష్టమైన మేడం. నాకు భారతి మేడం, వైఎస్ భారతి మేడం చూడడానికి అంటే కూడా చాలా నాకు సింపుల్ గా ఉంటారు చాలా మేడం. సింపుల్గా ఉంటారు. చాలా మంచి వ్యక్తి ఆవిడ. అవును. నాకు నిజంగా నాకు చాలా ఇష్టమైన మేడం ఆమె. ఓకే. మీకు కిడ్స్ ఉన్నారా? కిడ్స్ అంటే పెద్ద పిల్లలు. పెద్ద పిల్లలు. ఓకే. వాళ్ళు కూడా బ్యూటీ టిప్స్ పాటిస్తూ లేదు ఉంటారా? మేడం, గర్ల్ వాళ్ళు ఉందా? గర్ల్ టోటల్గా బేబీ. ఇది ఒక బాయ్ అండ్ గర్ల్ ఉన్నారు. ఓకే. వాళ్ళు మా ప్రొఫెషన్ కాదు, వాళ్ళు కొంచెం ఓకే. డిఫరెంట్. అంటే సో మీ పాప మీకంటే సింపుల్ గా ఉంటుంది అయితే, అంతేనా? యా ఉంటుంది. ఇప్పుడు పాప ప్రజెంట్ ఇక్కడ లేదు మేడం, యూకేలో ఉంది పాప ఓకే. స్టడీస్. ఓకే. సో బాబు వర్కింగ్ అనమాట. వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు పాపం. వాళ్ళు ఏమీ మమ్మల్ని డిస్కరేజ్ చేయరు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అంటే వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఓకే. సో నాకందరూ సో ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మీరు మా బ్యాచ్ ని కూడా టచ్ చేస్తున్నారు రెగ్యులర్ గా. మా ఫీల్డ్ వాళ్ళు కూడా మీ దగ్గర రెగ్యులర్ గా యా వస్తున్నారు. హ్యాపీ టు హియర్ దట్. అయితే మీకు ఇష్టమైన ప్రోడక్ట్, ఒక బ్రాండ్ ఇప్పటివరకు అంటే ఏం చెప్తారు? మన మేకప్కి సంబంధించి కానీ ఏదైనా బ్రాండ్ సజెస్ట్ చేయమంటే, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో కోకొల్లలు బ్రాండ్స్. మీకు నచ్చిన బ్రాండ్, ఒక బ్యూటీషియన్గా మీకు నచ్చిన బ్రాండ్ అంటే మేము కొంత దాని వైపు ఆలోచించవచ్చు. తప్పకుండా చెప్తాను నేను నిజంగా ఈ విషయం గురించి. అయితే ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ అవును. వచ్చాయంటే అసలు ఒక్కొక్క నెంబర్ ఆఫ్ ప్రతిదీ బ్రాండ్స్, బ్రాండే. ఎంత బ్రాండ్స్ వచ్చాయంటే నాకు ఒక్కొక్కసారి నాకే కాదు ఆర్టిస్ట్లో కూడా చాలా కన్ఫ్యూజన్ అండి. అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎవరు ఎన్నైనా తీసుకురాని నా క్లయింట్ల కోసం నేను అన్ని ఆల్ బ్రాండ్లు కొంటాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అడిగింది upcoming ఇవ్వాల్సి అడుగుతారు వస్తుంది. కదా, అవును. ఖచ్చితంగా అడుగుతారు. కానీ నేను యూజ్ చేసేది నాకు ఇష్టమైన ప్రోడక్ట్, ద బెస్ట్ ప్రోడక్ట్. ఇప్పటికి కూడా నాకు నా క్లయింట్లకి వాళ్ళు అడిగిన బ్రాండ్తో పాటు నాకు నచ్చిన బ్రాండ్ కూడా నేను యూజ్ చేస్తాను. ఓకే. సో ఆ బ్రాండ్ ఇప్పటిది కాదు. ఇప్పుడు మీరు నేను చెప్పే బ్రాండ్ బాలీవుడ్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే. బాలీవుడ్లో కూడా అదే ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నా ఆ బ్రాండేనండి. ఓకే. నా ఫేవరెట్ బ్రాండ్ ఏంటంటే క్రైలాన్ అండి. క్రైలాన్, సుప్రా ప్యాలెట్ కానివ్వండి, డర్మా కలర్స్ కానివ్వండి, ఓకే. ఎక్సలెంట్. దాని అసలు ఎవరు బీట్ చేయలేరు. ఓకే. జనాలకి తెలియదు, ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి తెలియదు. బట్ పాత ఆర్టిస్టులకు, మేకప్ ఆర్టిస్టులకు అయితే అవును. మేకప్ ఆర్టిస్టులు పాత వాళ్ళందరూ డర్మా అనంది అసలు కరెక్ట్. వస్తుంది ఫస్ట్. అదే చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ముందు చేసే వాళ్ళంతా అదే. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే కరీనా కపూర్ మిర్రర్ దగ్గర కూడా డర్మా కలర్స్, క్రైలాన్ ప్యాలెట్ ఉన్నాయి. నేను షాక్ అయ్యాను. ఓ కరెక్ట్, ఇది ఇంకా నడుస్తుంది, నా వరకే కాదు ఇంకా నడుస్తుంది అని నాకు చాలా హ్యాపీ అయింది. బ్రాండ్స్ ఉండాలి. ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఇష్టపడతారు, కొంత చేంజెస్ ఉంది. మనం అనుకున్నట్టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. కాకపోతే బేసిక్స్ అనేది పాతది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. అది థ్యాంక్ యూ సో మచ్ జయ గారు. మంచి టిప్ కూడా చెప్పినారు. ఎందుకంటే నిజానికి డర్మా అందరికీ తెలుసు, కానీ దాని ప్రయారిటీ ఏంటి, దాని విలువ ఏంటి అని మాత్రం మీరు ఇప్పుడు చెప్పాక నాకు డబుల్ అయింది. ఎందుకంటే డర్మా తప్పకుండా అందరం వాడేది. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరం డర్మా అన్న మాట వినకుండా అసలు మేకప్ వేసుకోలేము. బ్యూటిఫుల్, నిజంగా మంచి మై ఫేవరెట్ ప్రోడక్ట్ అది. నేను ఇప్పటికీ యూజ్ చేస్తాను. అలా అని చెప్పి వేరే బ్రాండ్స్ యూజ్ చేయను, అన్నీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మరి క్లయింట్లకు చూపించిందే వాళ్ళు ఒప్పుకోరుగా. వాళ్ళు అడుగుతారు కదా, మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు, దాని ఎక్స్పైరీ డేట్ అన్నీ చూస్తారు. ఫైనల్ క్వశ్చన్, మీకు నచ్చే బ్యూటీకి సంబంధించి మీకు నచ్చే మేకప్ వేసుకున్నాక హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఈమెకు ఈ మేకప్ బాగా సెట్ అవుతుంది అనే హీరోయిన్ అంటే ఏం చెప్తారు? ఎవరు నచ్చుతారు మీకు ఎక్కువ విత్ మేకప్? ఒక హీరోయిన్ పేరు చెప్పమంటే ఎవరు మీకు న్యాచురల్గా సింపుల్గా మేకప్ వేసుకున్నా కూడా చాలా సింపుల్గా అనిపిస్తారు? ఇప్పుడు అప్కమింగ్ హీరోయిన్స్ చాలా ఉన్నారు, వేసుకున్నా బాగుంటారు, వేసుకోకపోయినా కూడా బాగుంటారు. రష్మిక చాలా బాగుంటుంది, చాలా బాగుంటారు, నాకు చాలా ఇష్టం రష్మిక. జాన్వీ కపూర్, జాన్వీ కపూర్ సూపర్. వేసుకున్న ఎంత తక్కువ వేసుకుంటే, ఇప్పుడు మేకప్ చాలా మందికి ఇప్పుడు తెలియంది. నేను ఒక విషయం చెప్తున్నాను, ఎంత తక్కువ వేసుకుంటే అంత అందం అండి. మేకప్ ఎంత తక్కువ వేసుకుంటే అంత అందం. ఈ మాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కమింగ్ జనరేషన్ పిల్లలకి. ఇప్పుడు ఏదో ప్రోడక్ట్స్ వచ్చాయా, అన్ని వాడాలి, ప్రతి ఒక్కటి వాడాలి, ఇన్స్టిట్యూట్లో ఇది వాడాలి, ఇది వాడాలి, ఇది చేయాలి, ఇది ఫినిషింగ్ స్ప్రే చేయాలి అంటున్నారు. కానీ ఎంత లైట్గా వేస్తే అంత అందం అండి. మన ఫీచర్స్ మనకుంటాయి. ఎప్పుడు మేకప్ ఓవర్ అవుతుందో ఈ కౌంటరింగ్ చేస్తారు. మన నోస్ మనది కాదు, మన చీక్స్ మనవి కాదు, మన ఫోర్హెడ్ మనది కాదు. మనం మనలాగా కనిపించాలి, కానీ హైలైట్ అవ్వాలి.
దట్ ఈస్ అది నా కాన్సెప్ట్. దట్ ఈస్ జయ మేడం. నిజానికి మన మేకప్ అనేది మన ఫేస్ కున్న న్యాచురల్ అందాన్ని ఓవర్టేక్ చేయొద్దు. ఎస్, బెస్ట్ టిప్, ఎంత తక్కువ మేకప్ వేసుకుంటే అంత అందంగా ఉంటారు. మన అందాన్ని మనం చూపించాలి అంతే, వేరే వాళ్ళని చూపించద్దు మన ఫేస్ లో. ఎస్, గ్రేట్ గ్రేట్. చాలా మంచి విషయాలు, టిప్స్ కూడా చెప్పినారు. గ్రేట్ మేడం, మీకున్న ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు ఈ ఫీల్డ్లో ఇంకా జయ మేడం అనే పేరు ఇంకా మారుమోగాలి, ఇంకా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.